అర్థాలంకారాల కిందికి చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాం? ఒకటి శబ్దాలంకారాలు, రెండవది అర్థాలంకారాలు అనుకున్నాం. అలంకరణమర్థానాం అర్థాలంకార ఇష్యతే అని. తం వినా శబ్ద సౌందర్యం అపి నాస్తి మనోహరం అర్థాలంకారరహిత విధవేన సరస్వతి అని అగ్ని పురాణం కూడా చెప్పారు. అంటే అర్థాలంకారం లేని శబ్ద సౌందర్యం మనోహరం కాదు. ఆ, అర్థాలంకారాలు లేని సరస్వతి అంటే ఇక్కడ కావ్యం కింద లెక్క పెట్టుకోవాలి. ధ్వని ఉంది, విధవలాగా కళావిహీనంగా ఉంటుంది అని కూడా చెప్పారు. అంటే ఒక కావ్యంలో అర్థాలంకారాలు లేకుండా ఉంటే విధవలాగా కళావిహీనంగా ఉంటుంది అని అంటున్నారు. సో కావ్యాల్లో అలంకారాల ప్రాధాన్యం, కావ్యాల్లో అలంకార ఉనికి కూడా అత్యంత ప్రధానమైనది. ప్రాచీన అలంకారికుల్లో మనం చూసాం, భరతుడు 4 చెప్పాడు అని. 4లో ఆ, ఒ- ఒకటి శబ్దాలంకారం, 3 అర్థాలంకారాలు చెప్పారు ఆయన. ఆమ్, అదే అంటే మనం చెప్పింది ఇంకొకసారి పునరుక్తి అవుతోంది ఇక్కడ. కానీ అంటే ఇంకా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను. ఆ, శరీరం ఏ విధంగా సముచితమైన భూషణం చేత అలంకరింపబడుతుందో అదే విధంగా కావ్యాలను అలంకరించే భూషణాలే అలంకారాలు అని కూడా అంటున్నారు. ఆ, దాంతోపాటు కావ్యాలంకారంలో ఏమన్నారంటే, వనిత శరీరం ఎంత సుందరమైన ఆభరణాలు లేకుంటే అది రాణించదు. అదేవిధంగా కావ్యం ఎంత సుందరంగా ఉన్నప్పటికీ అలంకార విహీనమైతే రాణించదు అని దీని భావం అన్నమాట. కావ్య శోభకు సుశబ్ద సౌందర్యము, అర్థ వ్యుత్పత్తి రెండు అత్యంత ఆవశ్యకాలని శబ్దాలంకారాలు రెండింటినీ పేర్కొన్నారు. రూపకాది అలంకారాలు కావ్యభూషణాలు అని చెప్పి లాక్షణికులను ప్రశంసించాడు ఇది దీంట్లో అన్నమాట. భామహుడు ఏమన్నాడంటే అలంకారాలన్నింటినీ వక్రోక్తులు అన్నారు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే వాళ్ళు ఆ, ప్రతిపాదించినటువంటి గుణము కానీ, వక్రోక్తి కానీ, రసము కానీ కొంతమంది అలా చెప్పుకుంటూ వస్తారనమాట. వామనుడు ఏమన్నాడు? సౌందర్యం అలంకార అన్నాడు. దండి ఏమన్నాడు? కావ్య శోభాకరాన్ ధర్మాన్ అలంకారాన్ ప్రచక్షతే అన్నాడు. అంటే కావ్యానికి శోభను కలిగించే ధర్మాలన్నీ అలంకారాలు అని ఆయన చెప్పాడు. ఆ, ఈయనేమన్నాడు? వామనుడు కావ్యానికి శోభను కలిగించేటివి గుణాలైతే ఆ గుణాలకు అధికం చేసేటివి అలంకారాలు అన్నాడు. అంటే ఆయన ఆ గుణాలకు ఇవి హెల్ప్ అవుతాయి అని కూడా చెప్తున్నాడు. సో ప్రతిభాశాలి అయినటువంటి కవి కావ్య శరీరాన్ని చందోలంకారాలతో సరసం చేసి అర్థాన్ని గుణాలంకారాలచే తీర్చిదిద్దుతాడు అని కూడా చెప్పాడు. సో ఆ అలంకారం ద్వారానే కావ్యం అర్థమవుతుంది అని కూడా ఈ వామనుడు చెప్పాడు అనమాట. ఆయన ఏం చెప్పారంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇది లైన్ చూడండి. అలంకారాల్లో ఉపమాలంకారం సర్వాలంకార బీజభూతమని వామన్ మతం. అంటే ఏంటి? అన్నిటికీ సర్వాలంకారాలకు బీజభూతం ఇదే. దీని వల్లనే మిగతావన్నీ కూడా అంటే భేదాలు కింద వస్తుంది. అన్నిటికన్నా చాలా అలంకారాలు ఉపమా నుంచి పుట్టాయి అని కూడా మనం నిన్న కూడా చూసాము. సో ఉపమా కాళిదాస్యాన్ని మహాకవి కాళిదాసును పిలుస్తారు. ఉపమా కాళిదాసస్య భారవేహ అర్థగౌరవం దండినః పదలాలిత్యం మాగే సంతి త్రయో గుణాః అనేది ఒక ఫేమస్ ఇదనమాట. అంటే మిగతా వాళ్ళ గుణాలకు వాళ్ళకి ఏమీ స్పెషల్ అని అలా చెప్పడం ఏంటంటే ఉపమా కాళిదాసస్య అని అంటారనమాట. ఇది చాలా ఫేమస్ ఇది. దాంతోపాటు అతను ఎన్ని ఉపమానాలు ఉపమాలంకారాలు తన కావ్యాలలో, అన్ని కావ్యాలలో కానీ, చాలా రఘువంశంలో కానీ, కుమార సంభవంలో కానీ, మేఘదూతంలో కానీ అన్నిటిలో కూడా చాలా ప్రకృష్టంగా దాన్ని ఉపయోగించాడు కాబట్టి అది ఉపమానాయన చాలా ఎలివేట్ చేశాడు అనమాట. అలాంటిది మమ్మటుడు ఏమంటాడంటే అతిశయోక్తియే సర్వాలంకార బీజం అన్నాడు. కానీ ఆ, మమ్మటుడు చెప్పినా కానీ వామనుడి తరువాత వచ్చిన వాళ్ళంతా కూడా వామనుడు చెప్పిన దాన్ని స్వీకరించి ఉపమాలంకారానికి ప్రథమ పీఠం అంటే పెద్ద పీఠం, మొదటి పీఠం, వాట్ ఎవర్ యూ కెన్ కాల్. సో ఆ, అలంకారిక పరంపరలో ప్రథములు దండి, భామహులు వీళ్ళిద్దరే ఆ, ప్రథములు అని చెప్పారు. అక్కడి నుంచి ప్రారంభమై మమ్మటుని వరకు కొనసాగినటువంటి అలంకార ప్రస్థానంలో స్పష్టమైన రూపాన్ని పొందని ఎన్నో అలంకారాలను తీర్చిదిద్ది
ఒక్క రూపానికి తెచ్చిన వాడు రుయ్యకుడు. ఈ రుయ్యకుని గురించి కూడా మనం సంస్కృతంలో కూడా చదువుకుంటాం. దీపకము, ప్రతివస్తూపమ, దృష్టాంతం, అర్థాంతర న్యాసం, కావ్యలింగం వంటి కొద్ది భేదం మాత్రమే కలిగిన అలంకారాలు, వాటిలో ఉండే సూక్ష్మమైన భేదాలను కూడా అతను రుయ్యకుడు వివరించాడు, నిరూపించాడు కూడా. ఒక శిల్పాన్ని చెక్కే శిల్పిలాగా ప్రతి అలంకారాన్ని స్పష్టమైన రేఖలతో తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. సో పరిణామ ఉల్లేఖ విచిత్ర వికల్పాలంకారాలు రుయ్యకుడు సృష్టించిన కొత్త అలంకారాలు. సో ఉల్లేఖ మనం చదువుకుంటాము. సో అది కూడా ఆయన చేసిందే అన్నమాట. మనం చెప్పుకున్నాం అలంకారాలు భాషలో సహజంగా పుట్టి ఒక్కొక్క ఒక్కొక్క కవితో అది పెంపొందాయి అన్నమాట. లలిత కళలకన్నిటికీ అంతరాత్మ సౌందర్యమే. అలానే అలంకారాలకు ఆద్య ప్రకృతి కనుకనే ప్రాచీన అలంకారకులు ఏమన్నారు? సౌందర్యం అలంకార అన్నారు. వక్త తన భావాలను శ్రోతలకు అందించడమే భాష ప్రయోజనం. మనం ఎవరైనా మనం మాట్లాడుతున్నాం అంటే నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీరు పరీక్షల్లో బాగా రాయాలని చెప్పి మనం చెప్తున్నాం. ఈ భాష కూడా అందుకే ఉంది. ఈ భాషతోనే మనము ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. కమ్యూనికేషన్ మీడియం అన్నమాట. అది ఏదో మామూలుగా కంటిన్యూస్గా చెప్పుకుంటూ పోతే అది ఆకర్షణీయంగా ఉండదు. అందుకే వినసొంపుగా ఉండి సౌందర్యవంతమైతే అది సాహిత్యం అనేది అవుతుంది. ఎప్పుడైతే భాష సౌందర్యంగా వినసొంపుగా కవిత్వంలాగా ఉంటే అది సాహిత్యం అనేది అంటాం మనం. మామూలుగా వచనం ఏదో లెటర్ రాసుకుంటూ పోతే లెటర్ అంటాం, కానీ అదే లెటర్ శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ అని శ్రీవారికి ప్రేమలేఖలో అది కవితలాగా రాస్తే ఎంతో చక్కగా వినసొంపుగా ఉంటుంది, కాబట్టి అది కావ్యము సాహిత్యము అని మనం అంటాం అన్నమాట. అలానే అలంకారికమైన రచన అంటే సౌందర్యవంతమైన ఆహార్యం అంటే వేసుకునే దుస్తులు కానీ లేకుంటే ఆమ్, దాన్ని ఏమంటారు జ్యువెల్స్ కానీ ఇలాంటివన్నీ అన్నమాట, ఆభరణాలు ఇవన్నీ చెప్పాలనుకున్న భావానికి స్పష్టతను ఆహ్లాదాన్ని అందించేటివి అలంకారాలను కూడా మనం అనుకుంటాం. సో ఈ లలిత కళల్లో కవిత్వం ఒకటి, ఇతర కళలకు లేని స్థిరత్వము సౌందర్యం కూడా కవిత్వానికే ఉంది అని కూడా అంటారు. కవిత్వము కూడా అన్నిటికన్నా గొప్పది అని మనం మొదటి సెమిస్టర్లో చదువుకున్నాం. కవిత్వ తత్వాన్ని వివరించి చెప్పడానికి లాక్షణికులు విమర్శకులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ కవిత్వ తత్వ నిరూపణ పరిపూర్ణం కాలేదు. అంటే అంత గొప్పదనమాట. అంటే ఇట్స్ లైక్ డీప్ ఓషన్ అంటాం కదా, సముద్రం అంత లోతైనది, దాంట్లో మనం చూసింది కొంచెమే అంటాం. ఈ సంగీతం కూడా నేర్చుకునేటప్పుడు సంగీతాన్ని 7, 10, 15 సంవత్సరాలు నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకునే ఉంటుంది. అలానే కవిత్వ తత్వాన్ని చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తున్నా కానీ ఇంకా కొత్తగా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో కవిత్వం అంటే మొదటిది దేహము, రె- అంటే ఆ, ఆత్మకు సంబంధించింది. భారతీయ సాంప్రదాయం దేహము ఆత్మ అనేది కావ్యాత్మ ఇది అని చెప్పేది భారతీయ సాంప్రదాయంగా చెప్తాం. పాశ్చాత్యులు ఏమంటారంటే లయ, శబ్దము, ఊహ అని అంటాం. భావ కవితలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే వచ్చాయి. వాళ్ళు ఎక్కువగా లయకు, శబ్దానికి, భావానికి వాళ్ళు ప్రాధాన్యం ఇస్తారు. మనమేమో దేహము ఆత్మ ఇవన్నిటికి సంబంధించింది అని చెప్పి కవిత్వము చెప్తాము. అంటే ఇది డెఫినిషన్స్. మనం ఇప్పుడు పెద్దగా దాన్ని విచారించి విమర్శించి లోతుగా డిస్కస్ చేసేంత టైం లేదు, కాబట్టి విల్ జస్ట్ గో విత్ దిస్. దానికి రెండింటిలోనూ లాక్షణికులు ఏం చెప్పారు? అలంకార ప్రాధాన్యాన్ని చెప్పారనమాట. సో అందువల్ల కవిత్వంలో మనకు అలంకారం అనేది ఒక భాగం, ముఖ్యమైన భాగం. ఇది వక్రోక్తి సిద్ధాంతంలో చెప్పినా కానీ, లేదంటే ఆనందవర్ధుడు చెప్పిన ధ్వని సిద్ధాంతంలో చెప్పినా కానీ అలంకారికత అనేది ఒక ముఖ్య అంశము. ఏ ఒకే విషయం చెప్తున్నా కానీ కొత్తగా చెప్పడం వల్ల వివిధ అలంకారాల వల్లనే అది సాధ్యమైంది అని చెప్తున్నారు. అది ఎప్పటికప్పుడు పాత పద్ధతులు కాకుండా కొత్తగా చెప్పడం. నిన్న చూసాం కదా, ఆమ్, అదేంటి ఆ, మిణుకు మిణుకుమంటున్న లాంతర్లాగా ఉన్నటువంటి మీసము అలా, లేకుంటే అప్పుడే వాన చినుకుల్లా గడ్డము, ఇలా కొత్త ఉపమానాలతో చెప్పినవి కొంతమందికి ఆ, నచ్చుతాయి అన్నమాట. కొంతమంది సాంప్రదాయకులు ఉంటారు, వాళ్లకు స్టాండర్డ్ ఉపమానాలు చెప్పకుండా ఏదో కొత్త కొత్తగా చెప్తే వాళ్ళకి నచ్చవు. సో ఇదంతా కూడా మనిషి పాఠకుని మీద డిపెండ్ అవుతుంది, ఏది నచ్చుతుంది ఏది నచ్చదు. ఒకటే సినిమా
కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి రసోత్పత్తి ఎలా ఉంటుంది, సహృదయత ఎలా ఉంది అనేది మనం దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. కానీ ఇవన్నీ కూడా సహజంగా ఉండాలి కానీ కృత్రిమంగా కాదు అని కూడా చెప్తున్నాం. ఆ, కథా వస్తువు అలంకారాలు అనేది రెండు రకాలుగా మనం చెప్పాల్సిన పని లేదు. ఇవి ఎప్పుడు కూడా అభేదంగా ఉంటాయి. అంటే కవి చెప్పే విషయం ఏదైతే ఉంటుందో, అంటే దాన్ని కవి దేని గురించి చెప్తారో ఒక వస్తువు అంటున్నాము, అదే అలంకారం ద్వారా కూడా వ్యక్తమవుతుంది అని చెప్తున్నారు. ఇది ఎస్ఎస్ నళిని గారు కావ్యంలో వస్తువు అలంకారం అభిన్నాలు అనేది ఆవిడ అభిప్రాయం కింద చెప్పారు. ఇది మన శేషు గారు కూడా చెప్పారు. మనం ఇది ఒక డిక్షనరీ అవైలబుల్గా ఉంది, 100 రూపీస్కి దొరుకుతుందట. సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ అనేది ఒకటి ఉందన్నమాట. అది నేను ఆర్డర్ చేశానండి, వస్తుంది. అవునవును. అదే నవోదయాలో ఉంది. సో ఇందాక కనిపించింది, అంటే ఏదో డెఫినేషన్ చదువుతున్నాను, డెఫినేషన్ చదువుతుంటే కనిపించింది. సరే చూద్దాం ఏమంటే రాస్తున్నాను, ఆర్డర్ చేశాను. రావచ్చు ఉంటే అందులో వస్తే కనుక ఎవరన్నా పదం ఉంటే కనుక నేను పోస్ట్ చేస్తాను, ఫోటో తీసుకుంటాను, సైట్ లో పెడతాను. రైటర్ ఎవరు సార్? నళిని గారు రైటరా? అవునండి, ఎస్ఎస్ నళిని ఇక్కడే కనిపిస్తుంది కదా. అది నవోదయ బుక్ స్టాల్ లో ఉందన్నాడు. నవోదయ నవోదయలో సరే దగ్గరలో ఉంటే ఎవరన్నా తీసుకున్నట్టు ఉంటే కనుక నేనైతే ఇంతవరకు మళ్ళీ వెళ్ళలేక ఆర్డర్ ప్లేస్ చేశాను ఇందాక మధ్యాహ్నం. ఓకేనండి. సో మనం నెక్స్ట్ చూస్తే, అంటే ప్రకృతిలో వస్తువులకు విశ్వసామాన్యమైన ముఖం ఒకటి ఉండగా ప్రత్యేకమైన ముఖం మరొకటి ఉంటుంది. అది భావనకు మూలమైంది. ఒకటి ఉన్నది ఉన్నట్టు ఈ సీసా ఇక్కడ ఉంది అని చెప్తే ఒక రకం, ఆ సీసా లో చూస్తూ ఉంటే ఏదో కనిపిస్తుంది, ఆ సీసా ఇంత అందంగా ఉంది అలా చెప్పడం అనేది అది సౌందర్యాన్ని భావనా శక్తితో చేయడం అనేది అనమాట. ఈ భావనాత్మక శక్తినే మనం ఏమంటాము, ప్రతిభ అంటాం. చాలా విమర్శలో కూడా చాలా చోట్ల ఇది వస్తుందండి. భావనా శక్తి, ప్రతిభ, ఇవన్నీ కూడా మనకు రిపీట్ అయ్యే పదాలే. పేపర్ 1, పేపర్ 3లో కూడా వస్తున్నాయి, దీంట్లో కూడా వస్తుంది. ప్రతిభ అన్నది స్వతసిద్ధంగా వచ్చేది. దాని తర్వాత వ్యుత్పత్తి అని చెప్తాము. వ్యుత్పత్తి అంటే మనం ఎన్నో శాస్త్రాలు పుస్తకాలు చదివి నేర్చుకునే పాండిత్యము. దాని తర్వాత అభ్యాసము, అంటే నేను ఇప్పుడు పాఠం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చదవడం, ఇంట్లో ఒకసారి చదవడం, లేకుంటే రేపు ఒకసారి మళ్ళీ పునశ్చరణం చేసుకోవడం అభ్యాసం అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం మూడు ఉంటాయో అవి చాలా మంచిది అని కూడా. ఇది కావ్య శిల్పానికి ప్రతిభ మూలస్తంభము అని కూడా చెప్తాం. కవిత్వంలో సౌందర్యం కవి ప్రతిభ వల్ల సాధింపబడుతుంది. ఈ అలంకారాలు కూడా ఒక మనిషి యొక్క ప్రతిభ వల్ల వచ్చేటివే. ఇవి కావ్యస్థాయిని, సాహిత్య స్థాయిని ఉన్నతీకరిస్తాయి అని అన్నమయ పద కవితలు అలంకార ప్రస్థానం అనే ఒక వాంగ్మయి దీంట్లో వచ్చినటువంటి వ్యాసము, అది రాసింది ఆచార్య కాత్యాయని విద్మహే గారు. ఇది మళ్ళీ ఇది రిపీట్ అవుతోంది. సో అందరూ ఏం చెప్పారంటే, అలంకారికులందరూ ఇంచుమించుగా ఒకే విషయం చెప్పారు. కావ్యానికి జీవితం అంటే అలంకారాలే అని కూడా వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు మనం ఉపమాలంకారము ఇలాంటి కొన్ని అలంకారాలు చూద్దాము. అన్నిటికన్నా ఏం చెప్పాము, మూలమైనది సర్వప్రథమమైనది అలంకారము ఉపమాలంకారము. సో దీన్నే చిన్నపిల్లలు వీళ్ళు ఏమంటారు, ఉపమా అలంకారం అని కూడా అంటారు. సో ఎనీవే, అన్నిటికీ మూలమైనది ఉపమా. ఉపమా అంటేనే సాదృశ్యము, పోలిక అని అర్థము. రెండు వస్తువులు తీసుకొని దాని మధ్య ఉన్నటువంటి పోలికను తెలిపేది ఉపమా. ఇది చాలా ప్రాచీనమైనది అని చెప్పుకున్నాం. ఉపమా కాళిదాసస్య అని చెప్పుకున్నాం. దాని తర్వాత దండి దీనికి మ్యాక్సిమం ఉపమాలంకారంలో భేదాలు చెప్పాడు. ఆయన ఎన్ని భేదాలు చెప్పాడంటే 32 భేదాలు చెప్పాడట. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్, అంటే చాలా కష్టం ఈ చిన్ని చిన్ని భేదాలు చెప్పడం అనేది. ఎంతో కష్టం అన్నమాట. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి ఉండి ఒకటి లేదు, ఇంకొకటి ఉంది ఇంకొకటి లేదు, అలాంటివన్నీ చెప్తారు. మనం దాంట్లో ఇప్పుడు వస్తున్నాయండి. ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మం అని 4 అంశాలు ఉంటాయి. వాటి రెండు, ఉపమానానికి ఉపమేయానికి, ఉపమేయం అంటే ఇది వస్తువు, ఉపమానం అంటే దానికి చెప్పేటువంటి పోలిక, మనోహరమైన పోలికని చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. సో పోల్చదల్చిన వస్తువు లేదా
వ్యక్తి లేదా విషయము. మనం ఏది దేని గురించి వర్ణిస్తున్నామో వర్ణ్యము అని కూడా అంటారు. అది ఉపమేయం అన్నమాట. దీన్ని ప్రకృతము, విషయము, ప్రస్తుతము అంటే మనం ఇక్కడ ఉన్న దాని గురించి చెప్తున్నాము కదా, దాని గురించి ప్రస్తుతం. అది వర్ణ్యము అని కూడా దీన్ని ఉపమేయాన్ని అంటారు. దేనితో పోలిక చెప్తున్నామో అట్టి వస్తువు లేదా వ్యక్తి లేదా విషయాన్ని ఉపమానము అంటారు. ఇది దానికి ఆపోజిట్ కదా ఉండాలి. ఇది అప్రకృతమైంది, అది అది విషయమైతే ఇది విషయీ అయింది. అది ప్రస్తుతమైతే ఇది అప్రస్తుతము. అది వర్ణ్యమైతే ఇది అవర్ణ్యము. దీన్ని వర్ణించడం లేదు, దీన్ని ఉపమానంగా మనం ఉపయోగిస్తున్నాము. ఇది అప్రస్తుతం అంటే ఇక్కడ ఉండదు. ఇది ఒక ఈమె ముఖము చంద్రబింబం అంటే చంద్రబింబం ఎక్కడో ఉంటుంది. సో అప్రస్తుతం అది. సో అలా అనమాట. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఉపమాన ఉపమేయాల్లో సాధారణంగా కనిపించే ధర్మము లేదా స్వభావాన్ని సమాన ధర్మము, సాదృశ్యము అని కూడా అంటారు. అలానే పోలిక చెప్పడానికి తోడ్పడే పదము ఉపమావాచకము. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. అందరికీ వచ్చింటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ ఇప్పుడంతా చదివి ఉన్నదే ఇది. బట్ మనకు ఈ పదాలు మనం చూసుకోవాలన్నమాట. వలె, పోలన్, బలే, పగిది, మాడ్కి, రీతి, అట్లు అని ఉన్నవన్నీ ఇది ఉపమావాచకాలు అని మనము చెప్పుకోవచ్చు. దీని లక్షణం ఏంటి? ఉపమా యత్వ సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి ద్వయోహో అని ఇది చంద్రాలోకంలో చెప్పారనమాట. అది వర్ణ్యము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము, సంగిటంపగు ఉపమా అన్నారు. సో వర్ణ్యము, ఉపమానము అంటే వర్ణ్యము అని ఇక్కడ ఏం చెప్పారు? ఉపమేయం చెప్పేశారు. దాంతోపాటు ఇక్కడ సంధి చేసి, ఉత్వసంధి చేసి ఉపమానము అని చెప్పారు. మళ్ళీ సంధి చేసి ఉపమావాచకము అన్నారు. అక్కడ ఉన్న 4ను సమాన ధర్మము. సో ఈ 4 డైరెక్ట్గా ఇక్కడ వరుసగా చెప్పేశారు. ఏంటంటే ఈ ఉపమేయము బదులు వర్ణ్యం చెప్పారు, మిగతావన్నీ సంధి చేసుకుంటూ వచ్చారు. కాబట్టి కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ అదే చెప్పారు. ఈ సమాన ధర్మం. పగిది మాడ్కి అనేది అర్థం కాలేదు సార్. పగిది అవి కూడా అంటే వలే అని చెప్పేది ఇది ఉపమావాచకం కింద ఉపయోగిస్తారు అనేది. అదే పగిది అనేది పదం మనం ఎక్కడ ఉపయోగించలేదని డౌట్ వచ్చింది. అంటే ఉంటుందండి. మనం ఆంధ్ర భారతిలో చూడండి, విక్రమార్క చరిత్రలో లాస్ట్ ఇయర్ చదువుకున్నాం మన రాష్ట్ర మిషన్లో 17 పదాలు ఉపయోగించాడు వలే అని అర్థాలు. 17 పదాలు ఒక పద్యంలో, ఒక సీస పద్యంలో. చూడండి, మనం చదువుకున్న విక్రమార్క చరిత్రలో ఫస్ట్ సెమిస్టర్ లో చదువుకున్నాం. అందులో ఒక పద్యంలో 17 పదాలు ఉపయోగించాడు. పగిది అనేది గుర్తుపట్టలేదు, అదే అందుకే అర్థం కాలేదని అడిగింది సార్. స్క్రీన్ షేరింగ్ నేను అక్కడికి వెళ్ళేసరికి ఇది పోయినట్టుంది. అయ్యో, ఏదో వస్తుంది, ఇంకేదో వస్తుంది. ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపిస్తుంది కదండి. ఓకే సార్, ఓకే రైట్, కనిపిస్తుంది సార్. ఓకే, దీంట్లో ఉపమాన ఉపమేయాలకు సామ్యం చమత్కారజనకంగా ఉంటే అది ఉపమాలంకారము. ఈ అలంకారం మెయిన్గా 2 రకాలు. మనకు పూర్ణోపమ, మనకు పూర్ణిమలాగట్టు అన్ని కళలు 16 కళలు ఉంటే అలా ఇక్కడ 4 ఇవి ఉంటే అది పూర్ణోపమ అవుతుంది. అలా కాకుండా లుప్తమ ఉపమ అంటే మనం ఇది పూర్ణం కాకుండా ఏదో ఒకటి లోపం ఉంటే, లోపం ఉండేది లుప్తం అవుతుంది. సో ఇది 4 విధాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఏంటి అనేది క్విక్గా చూద్దాం. పూర్ణోపమాలంకారంలో ఏంటి? ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మం, 4 ధర్మాలు కూడా ఉంటే అది పూర్ణోపమాలంకారం అవుతుంది. ఇది మనకు పెద్దగా అవసరం లేదు. ఈ 2 ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది రాయాల్సిన పని లేదు, ఎవరైనా కావాలంటే చదువుకొని రాసుకోవచ్చు. అర్థం చెప్పండి సార్, అది కొద్దిగా సౌతి అవసరం లేదండి, అదే చెప్తున్నాను కదా, ఈ క్లాస్కి అది అవసరం లేదు. మీరు రాసుకునేటుంటే మీరు చదివి మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఇలాంటివి కూడా రాయొచ్చు. ఇంత మాత్రం రాస్తే చాలని చెప్తున్నాను, ఎందుకంటే ఇవి కష్టమైన పదాలు. అంటే దాని అర్థం ఏందని అడుగుతున్నా సార్, అంతే. అదే అది ఇప్పుడు అవసరం లేదు, మళ్ళీ చెప్పుకుందాం మనం. ఓకే సార్, ఓకే.
హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగామవగాహతే అని దీంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎంఏ సంస్కృతిలో కూడా ఇదే వస్తుంది. దీనికి మీనింగ్ ఏంటంటే, ఓ కృష్ణ, నీ కీర్తి హంసవలే ఆకాశగంగ యందు మునకలిడుచున్నది అని. హంసీవ, ఇవ అని వచ్చిందనమాట ఇక్కడ. వలే అని ఇక్కడ వచ్చిందనమాట. ఓకే. సో ఇక్కడ ఉపమానం ఏంటి? హంస. ఉపమేయం ఏంటి? కృష్ణుని యొక్క కీర్తి. అంటే ఇక్కడ ఇప్పుడు మనం వర్ణిస్తున్నది ఏంటి? యాక్చువల్గా కృష్ణుని యొక్క కీర్తిని వర్ణిస్తున్నాం. దానికి అప్రస్తుతమైనటువంటి హంసను తీసుకుని వచ్చాం అన్నమాట. ఉపమావాచకం ఏంటి? వలె. సమాన ధర్మం ఏంటి అంటే ఆకాశగంగలో మునిగి మునకలెడుతున్నటువంటి కీర్తి అని. వాడికి ఎందుకు సాదృశ్యంగా చెప్పారు అంటే, కీర్తి, హంస ఈ రెండు కూడా కీర్తి చెప్పేటప్పుడు తెల్లగా చెప్తారు. అంటే తెల్లది అంటే మచ్చలేనిది కదా. అలా వాళ్ళు అంటే కొన్నిటికి, కొన్ని పదాలకు కొన్ని కలర్స్ అనేది స్టాండర్డ్గా ఉపయోగిస్తారు. ఆ, ఎలా అయితే గ్రీన్ కొన్నిసార్లు జలసీ కింద ఉపయోగిస్తారు, రెడ్ అంటే మనకు విప్లవం కింద ఉపయోగిస్తారు, అలా కదా. అలా అన్నమాట. హంస అనేది కూడా తెల్లది. సో అందువల్ల ఇదంతా సహృదయ రంజకంగా ఉంది కాబట్టి, ఇది 4 చెప్పారు కాబట్టి ఈ తెలుగులో రాయొచ్చు. ఓ కృష్ణ, కృష్ణ అని పెట్టాలి కంపల్సరీ, ఎందుకంటే అది ఉపమేయం. నీ కీర్తి హంసవలే ఆకాశగంగ యందు మునకలేడుచున్నది అనేది మనం రాసుకోవచ్చు. సంస్కృతం రాసేవాళ్ళు అది కూడా రాయండి, తప్పేం లేదు. నెక్స్ట్ దాంట్లో లుప్త ఉపమా. లుప్తోపమా అంటే ఈ 4టిలో ఏ ఒక్కటి తక్కువైనా కానీ లుప్తోపమా అవుతుంది. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చింది టెక్స్ట్ బుక్లో ఒక్కటే తక్కువ ఉన్నది ఇచ్చారు. దాంట్లో రెండు తక్కువైనది, మూడు లేకుండా ఒకటే ఉన్నది, ఇలాంటివి అన్ని రకాల భేదాలు ఉన్నాయి. అదే చెప్పారు కదా, 30 కన్నా ఎక్కువ ఉన్న భేదాలు దండి చెప్పారనమాట. దాంట్లో ఆబ్వియస్లీ ఏం చూడొచ్చు, మనం ఈజీగా రాసుకోవచ్చు ఈ లుప్తోపమా కూడా. ఎందుకంటే ఉపమానము అనేది ఒకటి కదా 4 ధర్మాల్లో. అది లుప్తం అయితే అది ఉపమాన లుప్తము. ఇది ఉపమేయం ఉంది, ఉపమేయం లుప్తమైతే ఇది ఇక్కడ వాచక ఉపమేయ లుప్త రెండు పోయాయి. వాచకము లేదు, ఉపమేయం లేదు. అలానే వాచకం తీస్తే వాచక లుప్త. అలానే ధర్మం లేకుండా ఉంటే ధర్మలుప్త. ఇది ఒక్కొక్కటి లేకుండా ఉండడము దాన్ని తీసుకొని వస్తున్నారు. ఉపమానం లేనిది అంటే ఇక్కడ ఏం చెప్పారు? లోకోత్తర వర్ణము పరిమళ కల చెంపక పుష్పమా, నీకు ఏది సమానమో తెలియదు అంటే ఇక్కడ ఉపమానం ఇంకేం చెప్పలేదన్నమాట. సో అది ఉపమానం లేనిది. ధర్మం లేనిది ఏంటి అంటే చంద్రునితో తుల్యమైన ముఖం కలది అన్నారు. అంటే ఇక్కడ సమాన ధర్మము అనేది దాంట్లో ఏంటి, చంద్రునితో తుల్యము అని చెప్పారు, కానీ చంద్రుని వలె తెల్లగా ఉందా, గుండ్రంగా ఉందా అలాంటిది చెప్పలేదు. కాబట్టి ఇది ధర్మలుప్తోపమా అన్నది చెప్తున్నారు. మూడవది వాచకం లేదు, ఉపమావాచకం. వలె అనేది ఉండదన్నమాట. అతడు నలాభిరాముడు అన్నది. అందులో వలె అనేది కానీ అంటే ఆ వలె పగిది అవన్నీ చెప్పుకున్నాం కదా, అవి ఏవి లేవన్నమాట దీంట్లో. అందుకని ఇది వాచక లుప్తము అంటారు. ఇది వాచకోపమేయ లుప్తము అంటే కాయజ వల్లభాయత అని తన కాంతిచే రతీదేవిగా ప్రకటించుకున్న రమణి అని. అంటే దీంట్లో ఉపమేయం లేదు, వాచకం లేదు. అందువల్ల ఈ విధంగా పూర్ణోపమైనటువంటి అంగాలలో అంటే 4టిలో కూడా ఏదైనా లోపిస్తే, అది 1 లోపించినా కానీ 2 లోపించినా కానీ ఇలాంటివి లుప్తోపమా కింద వస్తుంది. దాంట్లో సపరేట్ సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి. అది చాలా ఈజీ కాబట్టి అది చూసుకోండి. దాని తర్వాత ఉత్ప్రేక్షాలంకారం. ఉత్ ప్ర ఈక్ష అని దానికి మనం తీసుకోవచ్చు అనమాట. సో అంటే ఏంటి? బాగా చూడటం లేదా లెస్సగా చూడటం అనేది. ఇది ఊహ ప్రధానంగా ఉంటుంది అనమాట. ఊహించి, ఉత్ప్రేక్షించి అని కూడా మనం తెలుగులో మాట్లాడుతుంటాం. ఆ ఉత్ప్రేక్షించి అనేది ఇక్కడి నుంచే వస్తుంది. అంటే దాన్ని ఊహించి బాగా చూసి దాన్ని ఊహ ప్రధానంగా చెప్పేది ఇది. సంభావన స్యాత్ ఉత్ప్రేక్ష వస్తుహేతు ఫలాత్మన ఉక్తానుక్త స్పదాద్యాత్ర సిద్ధాసిద్ధ పదే పదే అని.
ఇది చంద్రాలోకంలో చెప్పింది. అంటే ఇది దాని మీనింగ్స్ ఇక్కడ వస్తుంది. ఊహించడం అంటేనే ఉత్ప్రేక్ష, సంభావన స్యాత్ ఉత్ప్రేక్ష, అంటే ఊహించడం అంటేనే ఇది ఉత్ప్రేక్ష. అవి ఏంటి? వస్తు, హేతు, ఫలాత్మన, ఆ మూడు. వస్తుత్ప్రేక్ష, హేతుత్ప్రేక్ష, ఫలాత్ప్రేక్ష అని చెప్పి మూడు రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఉక్తానుక్త అలా వస్తున్నాం, సిద్ధ ఇలా వస్తుంది. కింద చూద్దాం. అవి ఎగ్జాక్ట్గా దాంట్లో ఉన్న ఇదే దీంట్లో లక్షణం కింద చెప్పారు అనమాట. సో ఎందుకు అంటే ఊహించడం, ఉపమానంలో ఉండే ధర్మాలే ఉపమేయంలో ఉంటుంది కాబట్టి, ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది కాబట్టి. అంటే ఇది మనం ఉపమాలంకారం కింద చెప్పుకోవద్దండి. ఉపమానము అంటే వర్ణించబడేది, ఉపమేయం అంటే దేంతో వర్ణిస్తున్నామో అది ఉపమానము, అంత మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఈ ఊహకు ఆస్కారం అవుతుంది. ఊహించు, అక్కడ ఎలా వలే అవి వచ్చాయో ఇక్కడ మనకు ఆ సెంటెన్స్లో మనకు ఊహించు, భావించు, అనన్, కాబోలు ఈ పదాలు వచ్చాయంటే మీరు ఎప్పుడైనా కానీ ఏది అలంకారం అని మనం చూడాలంటే ఇలాంటిది తప్పకుండా చూడాలన్నమాట. ఆ ఒక్క పదము మనకి ఏ అలంకారం అనేది చెప్తుంది. ఎందుకంటే చాలా అలంకారాలు చాలా సిమిలర్గా ఉంటాయి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మూడు రకాలు అని పైన చెప్పారు కదా. వస్తువు లేదా స్వరూప ఉత్ప్రేక్ష, ఆ వస్తువు అంటే స్వరూపమే కదా. ఫలోత్ప్రేక్ష, హేతుత్ప్రేక్ష. వస్తుత్ప్రేక్ష అంటే ఏంటి? ఒక వస్తువునకు మరొక వస్తువు తాదాత్మ్యాన్ని ఊహించి చెప్పడం. వస్తువు గురించే ఇది. వస్తువు లేకున్నా ఉన్నట్టు ఊహించి చెప్పడాన్ని వస్తుత్ప్రేక్ష అంటారు. దీన్నే స్వరూపము ఉత్ప్రేక్ష అని కూడా అంటారు. దీంట్లో ఏంటి, మనము అది ఉక్త విషయమా అనుక్త విషయమా, ఉక్తము అంటే చెప్పబడిన విషయమా చెప్పకుండా విషయమా అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమంటున్నారు? ఈ చీకటిని చక్రవాకీ విరహాగ్నిచే జనించిన ధూమ సమితి అని తలంచెదను. ఈ చీకటి అనేది ఏంటి అంటున్నదంటే, చక్రవాక పక్షికి విరహాగ్ని పుడితే ఆ విరహాగ్నితో అగ్నితో పాటు ఎత్ర అగ్ని తత్వ ధూమః అని కూడా అంటారు. ఎత్ర ధూమః, అక్కడ ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ పొగ ఉంటుంది అని కూడా అంటారు కదా. అలానే విరహాగ్ని అనేసరికి ఆటోమేటిక్గా ఇదంతా ఊహ. నిజంగా ఉంటుందా చక్రవాక విరహాగ్నితో ధూమం వస్తుందా? లేదు. సో ఈ చీకటి అనేది ధూమంతో చెప్తున్నారు అనమాట. అలా వచ్చింది. ఈ చీకటిని వాకాంగని విరహాగ్ని, చక్రవాకి అన్నారు కాబట్టి ఇక్కడ ఆడపక్షి అనమాట. విరహాగ్ని ధూమముగా భావింతును. దీంట్లో చీకటి అనేది ఉపమేయము, ధూమం అనేది ఉపమానము. నల్లగా ఉండడం, కళ్ళు కనపడకుండా చేయడం, వ్యాపించడం అనేది పొగ ధర్మాలు. ఈ చీకటిలో కూడా ఈ పొగ ధర్మాలు ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి అంటే నల్లగా ఉంటుంది, కళ్ళు కనపడకుండా చేస్తుంది చీకటి. ఆ చీకటి అనేది వ్యాపిస్తుంది కూడా. అందువల్ల చీకటిని ధూమంగా భావించడం జరిగింది. అంటే ఉపమాన ధర్మాలు ఉపమేయంలో ఉన్నట్టుగా ఊహిస్తున్నాడు కాబట్టి ఇది ఉక్త విషయ వస్తుత్ప్రేక్ష అంటున్నారు. వస్తువు డైరెక్ట్గా ఉంది, దాన్ని తలంచెదను అని ఇచ్చాడు. అందువల్ల ఇది ఉక్త, అది కూడా చెప్పాడు డైరెక్ట్గా. అందువల్ల ఇది ఉక్త విషయమైంది. అలానే నెక్స్ట్ చూసామంటే అప్పుడు అనుక్త విషయం ఏంటి అని తెలుస్తుంది. చీకటి అంగములకు పూత పూయుచున్నట్టుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ చీకటి అనేది మనకు డైరెక్ట్గా కనిపించదు ప్రస్తుతం. సో వర్ణ్యం ఈ ఉపమేయంగా చెప్పింది. కానీ చీకటి ఎలా పూస్తోంది? పూత పూయే విరహాగ్నిలాగా, విరహాగ్నితో జనించిన ధూమంలాగా పూత పూస్తోంది అని చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్పలేదు, ఉపమానం అనేది లేదు. కానీ అంగములకు పూత పూయుచున్నట్లు చీకటి వ్యాపించుచున్నది అంటే అది ఉపమానం ఉపమేయం రెండూ ఉన్నట్టు. కానీ వ్యాపించుట అనే విషయం అనుక్తము. ఇక్కడ వ్యాపించడం ఎట్లయితే చీకటి వ్యాపిస్తుందో అలానే ఇది అలాంటివి ఏవి చెప్పట్లేదు కాబట్టి ఇది అనుక్తమైనది. కాబట్టి అనుక్త విషయ వస్తుత్ప్రేక్ష అంటారు. దీంట్లో ఏ క్వశ్చన్ వస్తుందని మనకు తెలియదు. మోస్ట్లీ ఉపమా కానీ అర్థాంతర న్యాసం కానీ అతిశయోక్తి కానీ అని ఏదో జస్ట్ విన్నట్టు గుర్తు, మనకు తెలియదు కాబట్టి
కొంచెం చదువుకొని పోతే ఇది కూడా ఇట్ ఈస్ లైక్ ఏ ఎస్ఏ క్వశ్చన్ కదా. ఎందుకంటే మనకు వస్తు, హేతు, ఫలము 3 ఉన్నాయి. దాంట్లో మళ్ళీ వస్తువులో ఉక్త, అనుక్త ఉంది. అలానే హేతు ఉత్ప్రేక్షలో కూడా ఉన్నాయన్నమాట. దాంట్లో ఏముంది? సిద్ధ విషయ హేతు ఉత్ప్రేక్ష, అసిద్ధ విషయ. అలానే ఫలోత్ప్రేక్షలో కూడా 2 విధాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 6 టైప్స్గా చెప్పాలి కాబట్టి ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్ కింద ఇవ్వచ్చు అనమాట. హేతువు అంటే కారణం. కారణం కాని దానిని కారణంగా ఊహించి చెప్పితే అది హేతుత్ప్రేక్ష అంటాం. సో దానికి 2 విధాలు చూద్దాము. సుకుమారములైన నీ పాదములు నేల మీద మోపుట చేత ఎర్రబడినవి అని అన్నారు. సో ఇది వింటే మనకు పాకీజాలో ఉండే ఫేమస్ డైలాగ్ కూడా జ్ఞాపకం వస్తుంది కొంతమందికి. ఎనీవే అది ఇంపార్టెంట్ కాదు. పాదాల ఎరుపుదనానికి కారణం విని సంతోషిస్తారు. ఏమండి? ఓసారి చెప్పండి విని సంతోషిస్తారంట అందరూ. आपके पाँव बहुत ऐसी नहीं है, उनको जमीन पर ना तालिएगा, मैले पड़ जाएंगे. అది సో ఎంత అంటే అతనికి ఆమె కాళ్ళు ఒకటే కనిపిస్తాయి, మొహం కనిపించదు అనమాట. కప్పుకొని పడుకుంటుంది కాబట్టి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు. చిన్న లెటర్ రాసి ఆమె కాళ్ళ వేళ్ల మధ్య పట్టి వెళ్ళిపోతాడు. అదే 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 పాకీజా సినిమా చాలా అందమైన సినిమా, చాలా మంచి పాటలు ఉన్న సినిమా. అందమైన సినిమా. అదే అదే. సో దాంట్లో ఏమంటారు? నీ కాళ్ళు ఎంతో అందంగా మృదువుగా ఉన్నాయి, నేల మీద పెట్టద్దు, నేల మీద పెడితే మాసిపోతాయి అనేది. కాళ్ళకు నేల మీద పెడితేనే కదా మనం నడవడానికి అదంతా ఉంది. అలా ఇక్కడ ఏమంటున్నారంటే నీ కాళ్ళు, ఇక్కడ రివర్స్ చెప్తున్నా, నీ కాళ్ళు నేల మీద పెట్టావేమో అందువల్ల ఎర్రబడ్డాయని. కానీ ఇది ఈ ఎరుపుదనానికి కారణం నేల మీద మోపడం కాదు, సహజంగానే ఆమె పాదాలు ఎర్రదనంతో ఉంటాయి కాబట్టి ఉపమేయమైనటువంటి పాదాలు నేల మీద మోపడంతో ఎర్రబడ్డాయని ఊహిస్తున్నారు. అంటే నేల ఇక్కడ కారణం కాదు, అది మెయిన్గా. నేల అనేది మోపడం అది కారణం కాదు. కాకపోయినా కానీ అందువల్ల అది అయింటుందేమో అని ఊహించి చెప్పడం వల్ల ఇది సిద్ధ విషయమైనటువంటి హేతుత్ప్రేక్ష అంటున్నాం. అలానే ఇక్కడ అసిద్ధ విషయం ఏంటంటే నీ ముఖ కాంతిని అక్కడ పాదాలు వచ్చి ఇక్కడ ముఖానికి పైకి వెళ్ళామన్నమాట. నీ ముఖ కాంతిని పొందగోరి చంద్రుడు పద్మములతో పగబూని ఉన్నాడు అని అన్నాడు. అంటే ముఖ కాంతిని పొందాలనుకోవడమే పగబూనటకు హేతువుగా చెప్పబడింది. అంటే ఇక్కడ హేతువు వచ్చింది కదా. సో నిజానికి చంద్రుడికి ఇలా పగబూ ఉండడం అదంతా ఉంటుందా? అలాంటి కోరిక ఉంటుందా? అది అసంభవం అనమాట. ముఖ కాంతిని పొందకోరడం అనేది అసిద్ధ విషయం. ఇది ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ, ఇంపాసిబుల్ థింగ్ కదా ఇది. చంద్రునికి ఆవిడ ముఖ కాంతి ఎందుకు కావాలి? అవసరం లేదు. సో ఇది అసిద్ధ విషయం అన్నమాట. ఈ అసిద్ధ విషయాన్ని అది హేతువుగా చెప్తున్నారు. హేతువుగా చెప్పి దానివల్ల పద్మములతో పగబూన్నాడు అని చెప్పారు. సో అందుకని ఇది అసిద్ధ విషయం. ఇక్కడేమో పాదములు నేల మీద పెడితే ఎరుపు అవుతుంది, అందుకని ఇది సిద్ధ విషయమే. కానీ అది అక్కడ దానికి కాదు కాబట్టి, హేతువు కాదు కాబట్టి సిద్ధ విషయ హేతు ఉత్ప్రేక్ష. మనము ఈ ఉత్ప్రేక్షలో ఏం చూడాలంటే కారణం చెప్పారా, దానివల్ల వచ్చిన రిజల్ట్ చెప్పారా, లేకుండా వస్తువు చెప్పారా అనేది 3 చూసుకోవాలి. అప్పుడు అది వస్తుత్ప్రేక్షణ, హేతుత్ప్రేక్షణ, ఫలోత్ప్రేక్షణ అనేది మనకు తెలుస్తుంది. 3వది ఫలోత్ప్రేక్ష. ఇలా కలువలని రావాలేమో కదా సార్, పద్మం అని వచ్చింది కదా. అంటే కలువలు ఎక్కువగా కన్నులతో చెప్తారండి ప్రకాష్. పద్మముతోనే ఎక్కువ మంది ముఖాన్ని పోలుస్తారు అనమాట. ఓకే. కలువ లాంటి కన్నులు అంటాము. సంబంధం కలవలే అని నేను అట్లా అంటున్నా. చంద్రునికి అందుకనే ఏమంటున్నా, చంద్రునికి కలువలకు దగ్గర ఉంటుంది. కానీ ఇతను పగబూనడం ఎవరితో? పద్మాలతో చేస్తున్నాడు అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరితో అనేది కాదు. చంద్రుడు అక్కడ కలువలతో పగబూని ఉన్నాడు అనేది అతనికి కావలసినవి కలువలు కదా. కలువకు చంద్రునికి సామ్యం కూడా ఉంది. అందుకని వాటి మీద పగబూనడం అనేది న్యాచురల్ గా ఉంటుంది. రాంబాబు గారు, అక్కడ రావు ఏంటంటే పద్మాలకి సూర్యుడు మిత్రుడు, అవును, చంద్రుడికి కలువలు మిత్రుడు. అందుకని పద్మాలు చంద్రుడు రాగానే పద్మాలు ముడుచుకుంటాయి.
అందుకని పద్మాల మీద పగబోని ఉన్నాడు అని చెప్తున్నాడు అక్కడ. అది భావం. అయితే అది ఒక పాట కూడా ఉంది కదా సార్, కలువకు చంద్రుడు ఎంతో దూరం, అదే అవును కమలానికి సూర్యుడు మరీ దూరం అని అన్నాడు కదా అట్లా. అవును. అంటే దాంట్లో ఏం చెప్తున్నాడు, అవి రెండు దూరమైన అక్కడ వేరే కాంటెక్స్టే వేరు. అక్కడ దూరమైన కొలది పెరుగును అనురాగం అని పాటలో వస్తుంది కాబట్టి, సో అంటే మీరు అది ఆ రెండిటికి పోలిక చెప్తున్నారు కానీ, అంటే కనెక్షన్ చెప్తున్నారు కానీ ఈ అలంకారానికి దానికి సంబంధం లేదు. ఎనివే, ఫలోత్ప్రేక్ష అంటే ఫలము కానిది ఫలముగా ఊహించి చెప్పడాన్ని ఫలోత్ప్రేక్ష అని అంటారు. దీంట్లో కూడా సిద్ధ విషయము అసిద్ధ విషయం అని రెండు విధాలుగా ఉన్నాయి. దీంట్లో ఒకటో ఎగ్జాంపుల్ ఏంటి, కుచములను భరించుటకై నీ నడుము బంగారు గొలుసులతో కట్టబడినదా ఏమి అని క్వశ్చన్ అనమాట. సో ఇది ఏమి అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే బంగారు గొలుసులతో బంధించడానికి కుచధారణం ఫలంగా చెప్పబడింది. అంటే దానికోసం ఇది చేశారు అనేది. ఆ నిజంగా అది లేకపోయినా కానీ ఆ నడుము న్యాచురల్గా నడుము అనేది నడుము కానీ శరీరం కానీ కుచధారణం ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది. మనకు ఆ గొలుసుతో బంగారు గొలుసు అది. మనం ఏదో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడో దానివల్ల ఆ బెల్ట్ కట్టుకున్నాడో అనేది కాదు ఇక్కడ. ఇక్కడ జస్ట్ ఆ గొలుసు దాన్ని ఏమంటారు, నడుము కట్టినటువంటి గొలుసు మణిమేకల అని కూడా అంటారు. అలాంటివి ఈ కట్టడము వడ్డాణము అని కూడా అంటాం కదా మనం, వడ్డాణము ఇలాంటివన్నీ. కానీ ఇక్కడ బంగారు గొలుసు అంటే మనకి ఎంత థిక్నెస్ ఉంది, అది సపోర్ట్ ఇస్తుందా లేదా ఏం లేదు. ఇది కాదు మనం సార్, అక్కడ ఆమె శరీరం బంగారం లాగా ఉంది, ఆమె కూచములు అవి దానికి సౌందర్యాన్ని కల్పిస్తున్నాయి అని చెప్పడం అంతవరకు. అది కాదండి, అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఆవిడ కుచాలు బరువుతో ఉన్నాయి కాబట్టి అంత బరువును మోయడానికి ఈ వాళ్ళు ఈ నడుముకు బగ్గాల కొలుసుతో కట్టారా అనేది అక్కడ క్వశ్చన్. అది అలా ఉంటుంది. సో ఎనివే, ఈ విధంగా ఫలం కాని దాన్ని ఫలంగా ఊహించడంలో ఇది సిద్ధ విషయమైనటువంటి ఫలోత్ప్రేక్ష అనేది చెప్తున్నారు. అసిద్ధ విషయం ఏంటంటే నీ పద సమైక్యము పొందుటకై నీటి యందు తపము చేయుచున్న పద్మము బహుశః నీ పద సమైక్యము పొందుటకై నీటి యందు తపము చేయుచున్నది. నీటిలో తపం చేసేది సహజమే, పద్మం అనేది నీటిలో ఉంటుంది, దానికి వేరే ప్రయోజనం లేదు. ఇక్కడ పద సమైక్యం పొందడానికి ఫలముగా అది పొందుటకై అని ఇచ్చారు. సో భరించుటకై అని వచ్చింది. ఇది అందువల్ల ఫలోత్ప్రేక్ష అని దానికోసము ఇది పొందడానికి అని వచ్చింది కాబట్టి ఇది ఫలము ఆశిస్తున్నాము. అందువల్ల పద్మము పదైక్యం కావడం అనేది ఎప్పుడన్నా జరుగుతుందా? జరగదు. అందువల్ల అది అసిద్ధ విషయం అవుతుంది అనమాట. ఫలం కాని దాన్ని ఫలంగా చెప్పడంతో అది అసిద్ధ విషయంగా చెప్తున్నారు. సో ఫలోత్ప్రేక్ష ఇది కూడా, హేతుత్ప్రేక్ష కూడా సిద్ధ అసిద్ధ వస్తుంది. అదే దాంట్లో ఏంటంటే ఉక్త అనుక్త అనేది వస్తుత్ప్రేక్షలో వస్తుంది. నెక్స్ట్ దానికి వెళ్దామా అండి? ఆల్రెడీ హెవీ అయిందా? చాలా ఉన్నాయి ఇంకా అలంకారాలు. రేపు చెప్పుకుందామా అంటే రేపు చెప్పుకుందాం, ఇప్పుడే చెప్పేద్దాం అంటే ఇప్పుడే చెప్పేద్దాం, మీ ఇష్టం. వేరే సబ్జెక్ట్ చెప్తే బెటర్ సార్. ఓకేనండి. సో అలా చేద్దామంటే అలానే చేద్దాం. ఎస్.